ఈనాటి కేసు ఎన్నో ప్రశ్నలను లేవదీస్తుంది. తమ ఇంటిని వదిలి మహిళలు జాబ్ చేయడం కోసమో, లేదంటే చదువుకోవడం కోసమో, లేదంటే ఏదో ఒక పని మీద రోడ్డు మీద వెళ్లడం ఎంతవరకు సురక్షితం అంటారు? వాళ్ల భద్రత గురించి మనం ఎంతగా బాధపడుతున్నాం. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు మగవారితో సరిసమానంగా పోటీపడి పనిచేస్తున్నారు. కానీ ఇదే సమాజంలోనే ఈనాడు మహిళలకు వ్యతిరేకమైనటువంటి లైంగిక నేరాలు అధికమవుతూ ఉన్నాయి. ఈనాటి కేసు మహానగరంలో జరిగిన ఒక దారుణమైన నేరం గురించి. 2019వ సంవత్సరం బ్లాక్ హెడ్లైన్స్గా మారి దేశాన్నే గజగజలాడించింది. మనిషి యొక్క ఆలోచనలపైన, గుణంపైన ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ యూనిక్ కేసుకు సంబంధించిన వాస్తవాలు బయటకొచ్చినప్పుడు నిజానికి అబద్ధానికి మధ్య పెద్ద పోరాటం జరిగింది. నిజం బయటపడినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. హాయ్, ఓకే, ఒక కాఫీ. నేను నాతో పాటు వచ్చి సెటిల్ అయిపోమని చెప్తున్నానా ఏంటి? 4 రోజులే కదా. నో అజయ్, నేను మా అమ్మ నాన్నల దగ్గర అబద్ధాలు ఆడను. ఏదో ఒకటి చెప్పి రావచ్చు కదా, ఊరికే ఓవర్ చేస్తున్నావు. అజయ్, వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? లేదు, ఇలా జరగదు. ఎందుకు జరగదు? నేను నిన్ను పెళ్లి చేసుకోబోయే హస్బెండ్ని. ఎందుకని అందరి ముందు అరుస్తున్నావు? అరవకుండా ఏం చేయమంటావు? నిన్ను బుజ్జగించమంటావా? ఏం జరుగుతుంది ఇక్కడ? పబ్లిక్ ప్లేస్ లో కూర్చుని ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడాలో తెలీదా మీకు? ఇలా చూడు, నువ్వు నాకేమీ నేర్పించాల్సిన అవసరం లేదు. ఇది నా పర్సనల్ మ్యాటర్. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. పర్సనల్ మ్యాటర్ ని పర్సనల్ ప్లేస్ లో డిస్కస్ చేసుకోవాలి. ఇలా పబ్లిక్ లో కూర్చుని సీన్ క్రియేట్ చేయకూడదు. ఎవరి దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేనెవరో చూపించినా? ఇతరుల విషయాల్లో ఇలా జోక్యం చేసుకోకూడదన్న మేనర్స్ కూడా లేదు నీకు. అర్పిత, ఇది మా పర్సనల్ మ్యాటర్. ఇంటర్ఫియర్ అవ్వకు. ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పింది అర్థమైంది కదా, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఈ మధ్య ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా బళ్ళే కనిపిస్తున్నాయి. నేను అందుకే 2 గంటల ముందే బయలుదేరుతాను. నాకు 12th ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యాయి. నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. పాస్ అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? కంపెనీ పెట్టుకుందామని నాన్న చెప్పారు. చీరలో అందంగా ఉన్నావు నా బొంగోర్ తల్లి. థ్యాంక్ యూ మా. ఇదిగో తాగు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రెజెంటేషన్. నువ్వు చూస్తూ ఉండు ఎంత బెస్ట్ గా ప్రెజెంట్ చేస్తావో. అమ్మా, నువ్వే బెస్ట్. థ్యాంక్ యూ. సరే, జాగ్రత్తగా వెళ్ళు. సరే, నేను బయలుదేరుతాను. తీసుకున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళు. అరే, తనింకా రాలేదా? వస్తుందిలే. సరే, నువ్వు బయలుదేరు, టైం అవుతుంది కదా. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. So like we all know, we are a cosmetics brand and the products we have released so far have had great response in the market. Thank you so much. అర్పిత మేడం, ఉదయ్ సార్ ప్రెజెంటేషన్ ఫైల్ తీసుకొని క్యాబిన్కి రమ్మన్నారు. Come in. ఇలా చూడు అర్పిత, ప్రెజెంటేషన్ స్టాటిస్టిక్స్ చూపించు. Yes sir. You're gonna pay for this. I'll make sure I pay for this. వచ్చి కూర్చో.
ఈ రోజు ఉదయ్ వాడి లిమిట్ క్రాస్ చేశాడు. ఏం చేస్తున్నారు మీరు? అది ఊరికే. ఏంటి ఊరికే? ఒక అమ్మాయి దగ్గర తప్పుగా ప్రవర్తించి ఊరికే అంటావా నువ్వు? దీనికి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు. ఇలా చూడు, నాకంతా తెలుసు. నువ్వు ఎవరెవరితో కలిసి తిరుగుతున్నావో నాకు బాగా తెలుసు. గెట్ లాస్ట్. హే కమాన్ అర్పిత, జస్ట్ ఇగ్నోర్ నా. వాడు చేసిన పనికి వాడిని అప్పుడే కడిగేశావు కదా, ఇక మర్చిపో. ఏమన్నా మర్చిపోవాలి అన్నావా? నువ్వా మాట అనేది? అర్పిత ఇలా చూడు, నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను, నువ్వే నన్ను ఇక్కడికి పిలిచావు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా నన్ను తప్పు పడుతున్నావో తెలియడం లేదు. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. బండికి రాపే. అర్పిత, నువ్వు ఎందుకు నా మీద ఇలా కోపడుతున్నావు? కార్ ఆపని చెప్తున్నాను కదా, కార్ ఆపు, నేను వెళ్తాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నావు అర్పిత? స్టాప్ ది కార్, ఐ యామ్ గెటింగ్ డౌన్ హియర్ చిరాగ్. అర్పిత, నేను నీకు లాస్ట్ గా చెప్తున్నాను, జస్ట్ స్టాప్ ది కార్. ఓకే. హోల్డ్ ఆన్. ఆపండి, ఆపండి. రండి. అర్పిత, ఏమైంది నీకు? అర్పిత, ఇలా చూడమా. నాకు తెలియదండి, ఈమె అడవిలో ఉన్నారు, ఇక్కడికి తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. ఓ దేవుడా. అర్పిత, ఏమైంది నీకు? తన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఎన్ని దెబ్బలు తగిలాయో చూడండి. బాబు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. రండి, వెంటనే రండి, నాన్నకి వెళ్దాం. ఫోన్ చేయి. అర్పిత, చూడమ్మా, కాస్తైనా తిను. నాకు ఆకలి కాలే. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావు? నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఇలా చూడు, నేను తినిపిస్తాను, కాస్తైనా తిను. తిను. ఇలా చూడమ్మా, నార్మల్గా ఉండడానికి ప్రయత్నం చేయమ్మా. నాన్న, నేను నిజమే చెప్తున్నాను. నన్ను రేప్ చేశారు నాన్న. మళ్ళీ మళ్ళీ అదే చెప్పకు. ఇలా చూడమ్మా, నువ్వు షాకులో ఉన్నావు అంతే, ఇంకేమీ చెప్పకు. నువ్వు బయటకు వెళ్ళు, ఆఫీసుకు వెళ్ళు, బయట అందరినీ కలుస్తూ ఉండు, అంతా సరైపోతుంది. రోజు ఏంట్రా చూస్తున్నావు నువ్వు? అది పనికి ఏదైనా యాడ్ ఉంటుందేమోనని. ఏది రాలేదు, అదే చూశాను. ఈరోజు పేపర్లో ఏం రాలేదు. ఇంకొన్నాళ్ల పాటు గమనించు, ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు.
ప్రీతి, ఇవన్నీ తీసేమ్మా. అలాగే నాన్న. అరే, ఎవరు మీరు? నన్ను వదలండి, వదలండి, వదలండి నన్ను. మీకే చెప్పేది, వదలండి నన్ను. అర్పిత, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అది ఆఫీస్కి. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఏడు రోజుల క్రితం నన్ను గ్యాంగ్ రేప్ చేశారు సార్. అప్పుడు నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నాను. అరే, ఎవరు మీరు? నన్ను వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. ఎవరు మీరు? వదలండి, వదలండి. అంటే అక్టోబర్ 23వ తేదీ రాత్రా? అవును. ఏ కార్? తెలీదు. కార్ కలర్ గుర్తుందా? సిల్వర్. సరే, మొత్తం ఎంతమంది? 4 ఉన్నారు. వాళ్ళందరూ బాగా తాగున్నారు సార్. మిమ్మల్ని ఎక్కడ తీసుకువెళ్లారు? ముందు చాలాసేపటి వరకు కార్ చాలా దూరం ట్రావెల్ అయింది. ఆ తర్వాత నన్ను అడవిలోకి తీసుకెళ్లారు. ఏ రోడ్లో? ఆర్ఈ రోడ్, ఆ తర్వాత ఆర్ఈ ఫారెస్ట్. వదలండి నన్ను, వదలండి, వదలండి, మీకే చెప్పేది, వదలండి, వదలండి. రేప్ చేసిన తర్వాత వాళ్ళు నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు. అర్పిత, వాళ్లతో మీకు పరిచయం ఉందా? లేదు సార్, నాకు వాళ్ళెవరూ తెలియదు. అందరూ వాళ్ళ మొహాల్ని కవర్ చేసుకుని ఉన్నారు సార్. నేను చాలా భయపడిపోయాను. నాకసలు ధైర్యం లేకుండా పోయింది. వాళ్ళ మొహాన్ని చూడలేకపోయాను. ఆ తర్వాత ఎలాగోలా మరుసటి రోజు ఉదయం మా ఇంటికి వెళ్ళాను. ఆపండి. మరైతే ఆ రోజే వచ్చి ఎందుకు రిపోర్ట్ చేయలేదు? నన్నెవరైతే ఇలా చేశారో వాళ్ళ గురించి నాకు అస్సలు తెలియదు. కానీ నాతో పాటు ఉన్నవాళ్ళు, మా అమ్మ నాన్న, వాళ్ళు అసలు నేను చెప్పింది నమ్మనే లేదు. వాళ్ళు డాక్టర్ రిపోర్ట్ని నమ్ముతున్నారు సార్. ఇలా చూడండి, అర్పితాని ఎవరూ రేప్ చేయలేదనే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఏంటి? కానీ తననెవరో గ్యాంగ్ రేప్ చేసినట్టుగా తను చెప్పింది. మర గాయాలన్నీ ఆ గాయాలన్నీ యాక్సిడెంట్ వల్లే ఏర్పడ్డాయి. అందువల్లే తను షాక్లో ఉంది. ఓకే, తనకేమన్నా మానసిక వ్యాధి ఉందా? ఐ మీన్ మెడిసిన్స్ ఏమన్నా తీసుకుంటుందా? అలాంటివేం తీసుకోదు డాక్టర్. తను చాలా షార్ప్, కాలేజ్ టాపర్ కూడా. అంతేకాదు, తను ఇప్పుడు ఒక మంచి జాబ్లో ఉంది. అయితే ఇది యాక్సిడెంట్ ట్రామానే అయ్యుంటుంది.
నేను మీకు మెడిసిన్స్ రాసిస్తాను. మీరు ఒక వారం తర్వాత తన్ని తిరిగి తీసుకురండి. నేను ఎన్నోసార్లు అందరితోనూ చెప్పాను, కానీ నేను చెప్పేది ఎవరూ నమ్మడం లేదు. నేను అర్థం చేసుకోవడానికే నాకు చాలా సమయం పట్టింది. సార్, నేను మా కుటుంబానికి తెలియకుండా ఇక్కడికొచ్చి కంప్లైంట్ ఇస్తున్నాను సార్. నాతో ఇలా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళని దయచేసి అరెస్ట్ చేయండి. నన్ను రేప్ చేశారు సార్, నేను చెప్పేది నిజం. మీరేం దిగులు పడకండి, మా బాధ్యత నిర్వర్తిస్తాం. కానీ ఈ సంఘటన జరిగి 7 రోజులు అయిపోయింది. అందువల్ల మీకు త్వరగా మెడికల్ టెస్టులు చేయాలి. మీరెందుకు సిద్ధంగా ఉన్నారా? మెడికల్ టెస్ట్కి ఏర్పాటు చేయండి. తర్వాత మనం క్రైమ్ సీన్కి వెళ్దాం. ఓకే సార్. జరిగిందేదో జరిగిపోయింది. తర్వాత ఏం చేయాలని మాత్రం చెప్పు. తను పోలీస్ స్టేషన్కి వెళుతుందని నేను అనుకోలేదు. సరే, అలాగే చేస్తాను. దేన్ని కన్ఫర్మ్ చేయలేకపోతున్నాను. డీటెయిల్ రిపోర్ట్స్ కావాలి. 7 రోజులైపోయింది. సీమెన్ లాంటి ఏ విషయాలు ట్రేస్ చేయలేం. అన్నీ క్లియర్ అయిపోయి ఉంటుంది. ఆ రోజు రాత్రి అమ్మాయి వేసుకున్న డ్రెస్ దొరికిందంటే దాంట్లో ఏమైనా మనకు దొరకచ్చు. నాకేది గుర్తుకు రావడం లేదు. ఈ కేసులో ఎంతో విచిత్రమైన విషయం ఏమిటంటే, నిజానికి అబద్ధానికి మధ్య ఒక పెద్ద తెర అడ్డుగా ఉంది. ఏ బాధని వేదన్ని అర్పిత అనుభవిస్తున్నానని చెప్తోందో దాన్ని నిరూపించడానికి ఆమె దగ్గర ఎవిడెన్సే లేదు. అనుమానించడానికి కూడా అదే కారణమైంది. పోలీసులు ఏ కేసులోనూ నమ్మకంతో వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టరు. వాళ్ళకి ఎవిడెన్స్, సాక్ష్యాలు, రిపోర్ట్స్ ఇలాంటివే వాళ్ళకి కావలసిన విషయాలు. కానీ ఈ కేసులో అలాంటివి లేవు. అర్పిత మానసిక స్థితి, తను ఉన్నటువంటి కండిషన్ చూస్తుంటే ఆమె నిజం చెప్తున్నట్టుగానే అనిపిస్తోంది. మరో కోణంలో చూస్తే ఇవన్నీ నిజం కాకపోవడానికి అవకాశం ఉంది. పోలీసులు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కోసం వాళ్ళు వీలైనంత వరకు ప్రయత్నించారు. వాళ్ళు ఏదో విధంగా నిజాన్ని బయటకు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. అసలు మీ కుటుంబం మొత్తానికి బుద్ధి అనేదే ఉంటుందా? ఏంటి? ఏంటా? పద చెప్తాను. అర్పిత, మన సైడ్ మనం క్లియర్గా లేనంత వరకు ఇన్వెస్టిగేషన్లో మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం? నాకు తెలీదు సార్, నాకేది గుర్తుకు రావడం లేదు. ఏమీ జరగనప్పుడు ఎలా జ్ఞాపకం వస్తుంది? సార్ సార్ నా పేరు శరత్, రిటైర్డ్ కానిస్టేబుల్, నైదా పోలీస్ స్టేషన్. సార్, ఇదిగోండి మెడికల్ రిపోర్ట్. నేనే అర్పిత వాళ్ళ నాన్నని. ఏదో తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది. వెంటనే నీ కంప్లైంట్ని వాపస్ తీసుకో. వాళ్ళకి చాలా పనులున్నాయి. ఎందుకు అనవసరంగా వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్నావు? లేదు సార్, నేను 35 ఏళ్ళు సర్వీస్లో ఉన్నాను సార్. నిజమేదో అబద్ధమేదో నాకు బాగా తెలుసు సార్. ఈ అబద్ధం బయట వ్యాపించడం మొదలుపెట్టిందంటే మా కుటుంబం పరువు పోతుంది సార్. ఈ అమ్మాయి కాకుండా నాకు ఇంకో కూతురు కూడా ఉంది. ఈమె వల్ల తనకు కూడా పెళ్లి కాకుండా పోతుంది. అర్పిత, మీరు చెప్పండి, ఏం చేద్దాం? నేను నా కంప్లైంట్ని వాపస్ తీసుకోను సార్. అనుభవిస్తావు. నీ పిచ్చి చేష్టలకి అనుభవిస్తావు. నన్ను క్షమించండి సార్. ఈ రేప్ వెనుకున్న నిజమేంటి? ఆ అమ్మాయి రేప్ జరిగిందని చెప్తోంది, కానీ రిపోర్ట్లో వేరే విధంగా ఉంది. సార్, నాకు అర్పితను చూస్తే డౌట్గా ఉంది. తన స్టేట్మెంట్ ప్రకారం చూస్తుంటే తను రేపేస్ని చూడలేదు, క్రైమ్ సీన్ కూడా తెలియట్లేదు. నాకేది గుర్తుకు రావడం లేదు. తన ఫ్యామిలీ కూడా తన రిపోర్ట్కి అగేన్స్ట్గా ఉంది. సార్, ఒకవేళ అర్పిత అబద్ధం చెప్తోందా? సరే, మీరు చెప్పినట్టే అనుకుందాం, కానీ మోటివ్ ఏంటి? నిజం తెలుసుకోవాలంటే మనం అర్పిత పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి.
అర్పిత కాల్ రికార్డ్స్ అన్ని తీయండి. అర్పిత డాక్టర్ స్టేట్మెంట్లో ఇచ్చిన ప్రతి వ్యక్తి డీటెయిల్స్ తీసుకోండి. అలాగే ఆ ఆటో డ్రైవర్ని కూడా పిలిపించండి. ఓకే సార్. ఆ రోజు అర్పిత నన్ను చూడ్డానికి వచ్చినప్పుడు తను చాలా భయపడిపోయి ఉంది. షీ వాస్ క్లెయిమింగ్ తన్నెవరో రేప్ చేశారని. కానీ అలా ఏం జరగలేదు. షీ వాస్ జస్ట్ ఇన్ అ షాక్. డాక్టర్ ఆ రోజు అర్పిత వేసుకున్న డ్రెస్ని మీరు బాగా చెక్ చేశారా? ఎస్, నేను చాలా బాగా చెక్ చేశాను. అందులో ఏవీ దొరకలేదు. సార్ సార్ ఇతనే ఆ ఆటో డ్రైవర్ సార్. ఆ రోజు అర్పితని ఇతనే ఇంట్లో డ్రాప్ చేశాడు. అవును సార్, అర్పిత మేడం ఆరి అడవి రోడ్లో కనిపించారు. మేడం ఏమైంది? మీకేం కాలేదుగా? అది యాక్సిడెంట్. ఏంటి? అర్పిత నీతో యాక్సిడెంట్ అని చెప్పిందా? అవును సార్. బాగా గుర్తుందా? అవును సార్, ఆమె అలాగే చెప్పారు. తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. మ్యామ్, అర్పిత విషయంలో నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. నిజం చెప్తున్నారా అని డౌట్గా ఉంది. ఎందుకు? మ్యామ్, ఇలా చూడండి. ఇది మా ఆఫీస్ డ్రైవర్ లాగ్ షీట్. ఇందులో డ్రైవర్ ఏం రాశారంటే ఆ రోజు ఆఫీస్ కార్లో అర్పితాని ఇంట్లో డ్రాప్ చేశారని. కానీ ఇందులో అర్పిత సైన్ లేదుగా. ఇందులో సైన్ చేసిన డ్రైవర్ పేరేంటి? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఆయన పేరు సుకేష్ మేడం. ఈ రోజు ఆయన ఉదయ్ సార్తో బయటికి వెళ్లారు. రాగానే స్టేషన్కి రమ్మనండి. అవును, నేను కార్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆఫీస్ డ్రైవర్ సుకేష్ అక్కడ వెళ్తున్నాడు. అప్పుడు నేను అతన్ని లిఫ్ట్ కూడా అడిగాను. అతను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడా? లేదు. మేడం, ఎంతకంటే బండి కదలదు. బండిలో పెట్రోల్ అయిపోయింది మేడం. ఏంటి, పెట్రోల్ అయిపోయిందా? ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు చెక్ చేయవా? మర్యాదగా నన్ను డ్రాప్ చేయి. మేడం, ఎలా నేను డ్రాప్ చేయగలను? మీ పర్సనల్ యూస్ కోసం కార్ యూజ్ చేస్తే పెట్రోల్ అయిపోకుండా ఇంకేమవుతుంది మరి? నీ మీద కంప్లైంట్ ఇస్తాను, చూస్తూ ఉండు. నేను కోపంతో కార్ దిగిపోయాను. నేను అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. మీరు చెప్పేది నమ్ముతున్నాను, కానీ మీరు ఆ ఆటో డ్రైవర్తో మీకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. అది అవును, చెప్పాను. నేను చేసిన పెద్ద తప్పు అదే. ఎవరో మూడో మనిషి దగ్గర నేను ఈ విషయం చెప్పలేకపోయాను. నాకు రేప్ జరిగిందని ఎలా చెప్తాను? అర్పిత, ప్లీజ్, మా సిచ్యుయేషన్ కూడా మీరు కాస్త అర్థం చేసుకోండి. మీకు కొన్ని విషయాలు గుర్తున్నాయి, కొన్ని విషయాలు గుర్తులేవు. మీరు మిగతా వాళ్ళ గురించి ఒక రకంగా చెప్తున్నారు, వాళ్ళు మీ గురించి వేరే రకంగా చెప్తున్నారు. నాకు అర్థమవుతోంది సార్, నేను చెప్పే విషయాలు మీకు హెల్ప్ అవ్వడం లేదని. కానీ నాకు రేప్ జరిగిందన్న మాట మాత్రం నిజం సార్. వేటాడే జంతువుల్లాగా నా వైపు వాళ్ళు. ఆ రోజు నా మనసు కూడా గాయపడింది. ఇంతకు మించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు సార్. లాగ్ షీట్లో అర్పిత సైన్ లేదు. మరైతే ఎలా తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశావు? అర్పిత మేడం నాపై కంప్లైంట్ చేస్తాను అన్నారు. అందువల్ల లాగ్ షీట్లో రాసి నన్ను నేను కాపాడుకుందాం అనుకున్నాను. ఈ పని నువ్వు సరిగ్గా చేసుంటే ఈ రోజు ఈ సంఘటన జరిగుండేది కాదు. రాహుల్, సుకేష్ హిస్టరీ మొత్తం తీయండి. నిజంగానే ఆ రోజు రాత్రి తన కారులో పెట్రోల్ అయిపోయిందా లేక అబద్ధం చెప్తున్నాడో తెలుసుకోండి. 1 సెకండ్ సార్. హలో సార్, డాక్టర్ ఉషా. అర్పిత డీటెయిల్ రిపోర్ట్స్ వచ్చేసాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టే అందులో కూడా ఉంది. దెర్ ఇస్ నో క్లియర్ ఎవిడెన్స్ ఆఫ్ రేప్. శరీరం అంతా గాయాలున్నాయి, కానీ యాక్సిడెంట్ వల్ల కూడా అలా జరగచ్చు. మోహిత్, ఇదంతా చాలా రిస్కీ. నాకెందుకో భయంగా ఉంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదులే. అయినా సిటీలో ప్రైవసీ ఎక్కడుంది, కానీ ఇక్కడ ప్రైవసీ ఫుల్గా ఉంటుంది. పద, లోపలికి వెళ్దాం. సార్, ఈ అర్పిత ఏదో దాస్తోంది. ఇలా చూడండి.
తను ఈ నంబర్తో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంది. రాత్రుల్లో చాలాసేపు మాట్లాడుకున్నారు. 23 అక్టోబర్ సాయంత్రం అర్పిత ఆఫీస్ నుంచి బయలుదేరాక చిరాగ్కి కాల్ చేసింది. తర్వాత ఇద్దరూ కలిసినట్టుగా లొకేషన్ చూపిస్తోంది. సూపర్. కానీ అర్పిత దీని గురించి మనతో ఏమీ చెప్పలేదే. ఈ కేసు ప్రారంభంలోనే నేను అనుమానించాను సార్. చిరాగ్ గురించి మీరు ముందే నాతో ఎందుకు చెప్పలేదు? మీరు నన్ను అడగలేదు కదా సార్. మీరు అడుగుంటే నేను తప్పకుండా చెప్పేదాన్ని. వాడికి నాకు బ్రేకప్ అయిన సంగతి కూడా మీకు చెప్పుంటాను. బ్రేకప్పా? ఎందుకంటే ఈ విషయంలో నా కుటుంబం నాకు అస్సలు సపోర్ట్గా లేదు. కనీసం చిరాగైనా నన్ను నమ్ముతాడనుకున్నాను. చిరాగ్ నన్ను నమ్ము ప్లీజ్. నన్ను నిజంగానే రేప్ చేశారు. మ్యామ్, అర్పిత కావాల్సింది ఒకటే. తను చెప్పిందల్లా నేను వినాలని అనుకుంది. నాతో డాక్టర్ రిపోర్ట్ గురించి ఇంకా యాక్సిడెంట్ గురించి కూడా చెప్పింది. నాకు డౌట్గానే ఉంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే తను చెప్పింది నమ్మలేదు. వాడికి నా మీద అస్సలు నమ్మకం లేకపోతే నన్ను ప్రేమించి ఏం ప్రయోజనం సార్? ఇందులో నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అయినా ఇందులో ఏదో మిస్సింగ్ లింక్ ఉంది. దాని గురించి మాత్రం మీరు నాతో చెప్పడం లేదు. ఏంటి? అక్టోబర్ 23వ తేదీ రాత్రి ఆఫీస్ పూర్తయిన తర్వాత మీరు చిరాగ్తో ఏం చేస్తూ ఉన్నారు? దాని గురించి ఏం చెప్పలేదు. ఆ రోజు ఆఫీస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలా జరగడం వల్ల నేను చాలా అప్సెట్ అయ్యాను సార్. నేను చాలా కోపంలో ఉన్నాను. నేను చిరాగ్ ఆ విషయం చెప్దాం అనుకున్నాను. అందుకే తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. చిరాగ్తో నేను గొడవ పడ్డాను. సగం దారిలోనే దిగిపోయాను సార్. ఆ తర్వాతే సుకేష్ని చూశాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా సార్. ఆ సంఘటన నుంచి నువ్వు తన్ని కాపాడుండొచ్చు. నువ్వు తన్ని ఇంట్లో డ్రాప్ చేసుంటే. మ్యామ్, నేను కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ తర్వాత చాలా బాధపడ్డాను. అందుకే తనని తిరిగి తీసుకొద్దామని అక్కడికే వచ్చి చూశాను. తను అక్కడ లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంకా నన్ను ఏం చేయమంటారు? మీరే చెప్పండి. అర్పిత ఇదంతా చిరాగ్ కూడా చేసుండే అవకాశం ఉంది కదా. కానీ చిరాగ్ ఎందుకు ఇలా చేయాలి? బట్ సార్, ఇలా ఉదయ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు వాడితో నాకు గొడవ అయింది కదా. మరైతే ఉదయ్ గురించి నాతో ముందే ఎందుకు చెప్పలేదు? సార్, ఆలోచించే పరిస్థితిలో నేను లేను. సార్, ఆరి ఫారెస్ట్ పక్కనున్న లిక్కర్ షాప్లో ఈ ఫుటేజ్ దొరికింది సార్. ఆ ఉదయ్ని సుకేష్ని మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళని రమ్మనండి. మీ నాన్న బాగా గారాబం చేసి తనని చెడగొట్టారు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రాత్రంతా వాడితోనే తిరిగింది. తర్వాతే ఇంటికి వచ్చింది. అప్పుడు ఇలాగే కదా జరుగుతుంది. ఊరికే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ముందు ఆపే. అర్థమైందా? అనవసరంగా ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు. ఆ రోజు అర్పితకు నాకు గొడవ జరిగింది నిజమే. అందుకే నిందంతా నా మీద వేసింది. నిజానికి తనే నన్ను ఇనిషియేట్ చేసింది. ముందుగా తనే నన్ను తాకింది. నేను తన మీద చేయి పెట్టగానే తను నన్ను కొట్టింది. ఒకవైపు మోడర్న్, ఇంకోవైపు ఫ్రాడ్. సార్, నేను నిజమే చెప్తున్నాను. ముందుగా తనని నేను తాకలేదు, తనే నన్ను తాకింది. అక్టోబర్ 23వ తేదీ రాత్రి మీరు ఎక్కడున్నారు? జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోయాను సార్. అందుకే తాగుదామని బారుకు వెళ్ళాను. వాళ్ళందరూ బాగా తాగున్నారు సార్. ఎవరైనా సరే అవమానాన్ని మాత్రం తట్టుకోలేరు. అవును, తట్టుకోలేను సార్. కానీ అవమానాన్ని తట్టుకున్నాను సార్. బండ్లో పెట్రోల్ అయిపోయిందని తనతో చెప్పావు కదా. మరి మందు కొనడానికి పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? పెట్రోల్ పంపులో ఫిల్ చేశాను మేడం. అబద్ధం చెప్తున్నావా? పెట్రోల్ బంక్ సీసీటీవీలో నువ్వు కనపడడం లేదే. నిజం చెప్పు. మేడం, ఫ్రెండ్స్తో కలిసి మందు పార్టీ ప్లాన్ చేశాను. అందుకే మేడంతో బండ్లో పెట్రోల్ లేదని అబద్ధం చెప్పాను. ఇంకా నేనేం చేయలేదు మేడం. నన్ను నమ్మండి మేడం. నేను నిన్ను నమ్మాలా? ఉదయగా ఇలా చేయమని చెప్పాడు. నీకు డబ్బిచ్చాడు కదా. అర్పిత మీద పగ తీర్చుకోవాలని నీతో అన్నాడా లేదా? నేనెవరికీ డబ్బు ఇవ్వలేదు. నిజం సార్. వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్ చేసిన ఛార్జ్ నీ మీద పడుతుంది. సార్, అలాంటి పని చేయకండి. నాకు భార్య, పిల్లలున్నారు. తర్వాత జీవితం నాశనం అవుతుంది. మరి ఆల్రెడీ నాశనమైంది. దానేం చేద్దాం? నీకు తెలిసిన నిజాలన్నీ మర్యాదగా చెప్పు. ఉదయ్ డబ్బున్నవాడు వాడు తప్పించుకుంటాడు. కానీ నువ్వు నీ ఫ్రెండ్స్ జైల్లోనే చావాలి. మేడం, నేను నిజమే చెప్తున్నాను. ఉదయ్ సార్ కోసం నేను చిన్న చిన్న పనులే చేస్తూ ఉంటాను. కానీ ఒట్టుగా చెప్తున్నాను, మీరు అనుకుంటున్నట్టు ఏ తప్పు చేయలేదు మేడం. నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు.
సుకేష్కి ఇందులో లాభం ఏముందని ముందు అనుకున్నాను సార్. ఇప్పుడు ఉదయ్ పేరు కూడా చెప్పాడు. సార్, ఉదయ్ చెప్పింది నిజమే. బార్ సీసీటీవీ ప్రకారం వాడు రాత్రి 3 గంటల వరకు అక్కడే ఉన్నాడు. సార్, ఉదయ్ ఒకవేళ వేరే ఎవరితోనైనా ఇలా చేయించుంటాడా? ఇప్పుడు మనం ఏం చెప్పలేము సుమన్. అర్పిత ఇంకా చిరాకుల స్టేట్మెంట్స్ ఒకేలా ఉన్నాయి. టైం లైన్ మొత్తం అర్పిత చెప్పినట్టుగానే ఉంది. కానీ ఎవరు చేశారనే ఎవిడెన్స్ మాత్రం లేదు. సరే, అడవిలోకి వెళ్లడం ఇది 5వ సారి. ఈ అర్పితకి తోచినప్పుడల్లా మనకు ఫోన్ చేస్తోంది, మనం వెళ్తున్నాం. ఏంటి సార్ ఇది? సార్, నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏంటి? నన్ను వదలండి, వదలమని చెప్తున్నాను కదా. నన్ను రేప్ చేసిన రోజు రాత్రి ఇదే విధంగా గుడి గంటలు మోగడం నేనప్పుడు విన్నాను సార్. కొద్ది దూరంలోనే, నాకు తెలిసి ఇక్కడికి దగ్గరలోనే ఆ గుడి ఉంటుంది. పైగా నేను ఈ బోర్డుని కూడా క్రాస్ చేశాను. మీరు ఎటువైపు నుండి వచ్చారు? అటువైపు నుండి సార్. సార్, సార్, ఇదే ఆ ప్లేస్. నన్ను ఇక్కడికే తీసుకొచ్చారు సార్, ఇక్కడికి తీసుకొచ్చారు నన్ను. వాళ్ళు ఆ వైపు నుండి తీసుకొచ్చారు సార్. సార్, సరే చూడండి, ఇదినా? దీన్ని తీసుకోండి. ఆ తర్వాత చూడండి. ఆ తర్వాత ఇది, ఈ బ్యాగ్ కూడా నాదే సార్. వాళ్ళని ఎత్తుకొచ్చారు సార్. నన్ను వదలండి. ఇక్కడ నుంచి తీసుకొచ్చి నన్ను అక్కడే తోసేశారు. ఆ తర్వాత వాళ్ళు సార్, సుమన్, ఈ ప్లేస్ మొత్తం చెక్ చేయండి. ఖచ్చితంగా మనకి ఎవిడెన్స్ దొరుకుతుంది. సార్, నేను అబద్ధం చెప్పడం లేదు సార్. నేను చెప్పేది నిజం. అర్పిత, మ్యామ్, నన్ను రేప్ చేశారు మ్యామ్. రేప్ చేసిన రేపిస్ట్ అందరూ చాలా స్వతంత్రంగా తిరుగుతున్నారు సార్. ప్లీజ్ వాళ్ళని అరెస్ట్ చేయండి సార్. అర్పిత, ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. దిగులు పడకండి, తప్పకుండా అరెస్ట్ చేద్దాం. చిప్స్ తీసుకొచ్చావా? నేనైనా చిప్స్ మర్చిపోతాను చెప్పండి? ఆఫీస్ నుంచి వస్తూనే కొనుక్కొచ్చేసాను. అరే పర్లేదే, మర్చిపోకుండా కొనుక్కొచ్చావు. మంచి విషయమే. చెప్తాను, నిజం చెప్పేస్తాను. యాక్చువల్లీ నాకు అర్పిత ఫాదరే డబ్బులిచ్చారు రిపోర్ట్ని మార్చి చెప్పమని. అర్పిత ఫాదరా? వీరి ఇంకేం చేయమంటారు? ఆడపిల్లని కన్న తండ్రిని వీళ్ళని కాపాడుకోవాలి కదా సార్. క్రిమినల్స్ని కాపాడడం ద్వారా మీ అమ్మాయి జీవితాన్ని ఎలా కాపాడగలుగుతారు? అర్పిత జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. శిల్ప జీవితం అన్నా బాగుండాలని కోరుకున్నాను. అదే ఎలా? ఇలా చూడండి అంకుల్, ఈ విషయం కనుక బయటికి తెలిస్తే నేను శిల్పాన్ని పెళ్లి చేసుకోను. నేను అందరికీ ఏం సమాధానం చెప్పాలి? తనకేమైందని అందరూ నన్ను అడుగుతూ ఉంటారు కదా. ఇలా చూడండి, మీరు నిజంగానే శిల్పాన్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఈ నిజాన్ని దాచడం తప్ప వేరే మార్గం లేదు.
మీ కాబోయే అల్లుడు చెప్పిన మాట విని మెడికల్ రిపోర్ట్స్నే మార్చేశారు కదూ. ఒక కూతురు కోసం మీరు ఇంకో కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా? ఒక పోలీసుగా మీ బాధ్యతను మీరు నిర్వర్తించలేదు. అయితే అజయ్ మీతో అలా చెప్పాడా? వాడు చెప్పింది విని అర్పితాన్ని అందరి ముందు తలదించుకునేలా చేశారు కదా. మీ వల్లే ఈ రోజు అర్పితని రేప్ చేసిన వాళ్ళు హాయిగా బయట తిరుగుతున్నారు. కానీ ఆ రోజు మీరు అర్పితకి సపోర్టుగా ఉండుంటే ఈ పాటికి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం. మీలాంటి అమాయక తండ్రుల వల్లే ఇలాంటి రేపులు ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లలు చనిపోయినా పర్వాలేదు, సొసైటీ మాత్రం ఏమీ అనకూడదు. ఐఎమ్ సారీ అర్పిత, మీరు అబద్ధం చెప్తున్నారేమోనని ఒక సందర్భంలో నేను కూడా సందేహించాను. బట్ నౌ ఐ ప్రామిస్ యూ, త్వరలోనే వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తాం. సుమన్, ఆ రేపిస్టులందరూ ఆ అడవిదారులోనే వెళ్లారు. ఖచ్చితంగా వాళ్ళ చుట్టుపక్కల ఏరియా వాళ్ళ అయి ఉంటారు. మరోసారి క్రాస్ చెక్ చేస్తుండండి. ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. నాన్న, నేను చెప్పాను కదా అక్కని వీడితో పంపొద్దని. అక్కని మన నుంచి దూరం చేసేశాడు. ఎవరో కారుతో గుద్ది తను చంపేశారు. స్కల్ డ్యామేజ్ అయినందువల్లే తను చనిపోయింది. అంతేకాదు, తనని రేప్ చేశారు కూడా. నీ వల్ల అర్పిత ఎంత కష్టపడిందో తెలుసా? ఎంత ధైర్యం ఉంటే నా మీదే చేసుకుంటావు. ఇప్పుడు ఏం చేస్తానో తెలుసు కదా. నాకు బాగా తెలుసు. పెళ్ళి ఆపేస్తానని నువ్వు నన్ను బెదిరించక్కర్లేదు. ఇదిగో, ఇక మీదట దీని అవసరం లేదు. నీలాంటి నీచమైన వ్యక్తిని నేను అసలు పెళ్లి చేసుకోను. సార్, నన్ను నమ్మండి. నేను ఎవరితోనూ ఈ పని చేయమని చెప్పలేదు. సార్, నేను ఒప్పుకుంటాను సార్. మా నాన్నే పెళ్లి ఫిక్స్ చేశారు. కానీ అర్పితతో బ్రేకప్ చేసుకోవడానికి నేను ఇలా ఎందుకు చేస్తాను? సార్, నన్ను నమ్మండి సార్. నేను తాగిన మాట నిజమే, కానీ అర్పిత మేడం తిట్టినందువల్ల ఆవిడపై పగ తీర్చుకునే అంత చెడ్డవాణ్ణి కాదు సార్ నేను. నన్ను నమ్మండి సార్. అవును, తనని భయపెట్టాను. కానీ అందుకని రేప్ చేయాల్సిన అవసరం నాకైతే అసలు లేదు. సార్, నేను పెద్ద కుటుంబానికి చెందిన వాడిని. అర్పితకి ఇలా జరగడం మామూలే సార్. ఎందుకంటే తనని తానే చాలా స్మార్ట్ అనుకుంటుంది. ఎవడో ఓవర్ స్మార్ట్గా ఉన్నవాడు చూసుంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఆ కుటుంబానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. సార్, పర్సనల్ యాంగిల్లో ఇప్పుడు జీరోగానే ఉంది. సార్ సార్ ఏదైనా తెలిసిందా సార్? అర్పిత, మేము మా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మాకు ఏ విషయం తెలిసినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాం. సుమన్, అక్టోబర్ 23వ తేదీన ఆ అడవి దారిలో ఎంతమంది సిల్వర్ కార్లో తిరుగుతూ ఉన్నారో అందరినీ ట్రేస్ చేయండి, ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. సార్, అర్పిత రేప్ కేసు లాగే వేరే స్టేషన్లో కేసు ఫైల్ అయింది సార్. 3 రోజుల క్రితం షగు అనే అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి కారుతో చంపేయాలనుకున్నారు సార్. పోస్ట్ మార్టంలో 4 రేపిస్టులని కన్ఫర్మ్ చేశారు. ఎవరైనా పట్టుకున్నారా? సార్, ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేదు సార్. ఒకవేళ ఈ 2 కేసులకి సంబంధం ఉండుంటుందా? ఆ కేసు హిస్టరీ మొత్తం తీయండి. ఎందుకంటే మనం వెతుకుతున్న వ్యక్తులు వాళ్లే అయ్యుండే అవకాశం ఉంది. కానీ అన్ని సందర్భాల్లోనూ ఒకేలా ఉండే అవకాశం ఉండదు. ఓకే సార్. ఓకే సార్. అరే, ఏం చేస్తున్నారు మీరు? వదలండి నన్ను. వదలమని చెప్తున్నాను కదా. ఎవరు మీరు? వదలండి. వదలమని చెప్తున్నాను కదా. వదలండి. అర్పిత, అర్పిత, ఏమైందమ్మా? నన్ను క్షమించమ్మా. అర్పిత ఉదయం వచ్చింది సార్. ఈ ఫోటో ఇక్కడ పెట్టి వెళ్ళింది. సుమన్,
వెంటనే మన టీంని పిలిపించండి. ఓకే సార్. ఈ కేసు క్రాక్ అయ్యే వరకు ఎవరు కూడా ఇళ్లకు వెళ్ళకూడదు. అడవిదారిలో ఎక్కడ రేప్ జరిగిందో అక్టోబర్ 23 రాత్రి నుంచి పగల వరకు అక్కడ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్స్ అన్నింటినీ తీయండి. సార్ బోల్డ్ అనే టవర్స్ ఉంటాయి, అందులో ఎక్కువ నంబర్స్ ఉంటాయి. దాని గురించి నాకేం దిగులేదు సుమన్. టీమ్గా ఫామ్ అవ్వండి, రౌండ్ ద క్లాక్ వర్క్ చేయండి. ఆ రోజు అక్కడ యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్స్ అన్ని తీసుకోండి. గోర్బందర్ కేసు డీటెయిల్స్ అన్ని వచ్చాయంటే దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. Yes, sir. పోలీస్ ఆఫీసర్స్ 20 మంది 25 రోజులు దాదాపు 325 మొబైల్ టవర్స్ నుంచి 24 అవర్స్ డేటాని కలెక్ట్ చేశారు. అందులో 15,000కు పైగా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ అర్పితని రేప్ చేసిన అడవి చుట్టూనే ఉన్నాయి. పోలీసులు ఎంతో సుదీర్ఘమైన కష్టమైన బాటనే ఎంచుకున్నారు. ఆ బాటలో వారికి విజయం లభించచ్చు లేదా లభించకపోవచ్చు. ఈ మార్గం తప్పించి పోలీసులకు మరో మార్గం లేదు. సార్ సుమారు 15,000 నంబర్స్ యాక్టివ్లో ఉన్నాయి. ఇందులో 2,432 నంబర్స్ 23 అక్టోబర్ రాత్రి ఆర్ఏ ఫారెస్ట్ ఏరియాలో యాక్టివ్లో ఉంది. ఈ నెంబర్స్ అన్నిటిలోనూ 4 లేదా అంతకు మించిన మెంబర్స్ కలిసి ట్రావెల్ చేస్తుంటే ట్రాక్ చేయండి. గోర్బందర్ కేసు డీటెయిల్స్ అన్ని దొరికాయి కదా, దీంతో ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు సార్, గోర్బందర్ క్రైమ్ సీన్లో ఈ నంబర్ యాక్టివ్లో లేదు. సార్ మనం ఏ నంబర్స్ అయితే 0 రౌండ్ చేశామో 540 నంబర్స్లో 37 నంబర్స్ మాత్రం ఒకటిగా ట్రావెల్ అయ్యాయి. సుమన్, వెంటనే వీళ్ళందరినీ తీసుకురండి. ఓకే సార్. లేదు సార్, నాకేది గుర్తులేదు. నమ్మకాన్ని కోల్పోకండి అర్పిత. మనం మన లక్ష్యానికి దగ్గరలోనే ఉన్నాం. లేదు సార్, నేనిది చేయలేను. సుమన్, వాళ్ళందరినీ పంపించేయండి. ఓకే సార్. రేపు మళ్ళీ ట్రై చేద్దాం. లేదు, నా వల్ల కాదు సార్. అర్పిత, ధైర్యాన్ని కూడగట్టుకోండి. ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు ఏదైనా గుర్తొస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమైనా గుర్తులున్నాయా? ఏం చేస్తున్నారు మీరు? ఎవరు మీరు? నన్ను వదలండి. ఏం ఫిగర్ రా ఇది. ఈరోజు తాగిన మందుకి మంచి సైడ్ ఇష్ దొరికిందిరా. సార్, వాళ్ళలో ఒకడు ఏమన్నాడంటే ఏం ఫిగర్ రా ఇది అన్నాడు. ఈ రోజు తాగిన మందికి మంచి సైడ్ డిష్ దొరికిందిరా అన్నాడు. ఆ గొంతు వింటే గుర్తుపడతారా? సార్ చెప్పు. ఏం ఐటమ్ రాతాను? బాగా ఫీల్ అయి చెప్పు. ఏం ఐటమ్ రాతాను? బాగా గట్టిగా చెప్పు. ఏం ఐటమ్ రాతాను? మందు తాగినందుకు మంచి కిక్కు దొరికిందిరా. నువ్వు చెప్పు. ఏం ఫిగర్ రా ఇది? ఈ రోజు కొట్టిన మందుకి మంచి సైడ్ డిష్ దొరికింది. ఇలా రారా, చెప్పు. ఏం ఫిగర్ రా ఇది? ఈ రోజు కొట్టిన మందికి మంచి సైడ్ డిష్ దొరికింది. కాదు, నువ్వు చెప్పు. ఏం ఫిగర్ రా ఇది? ఈ రోజు కొట్టిన మందుకి మంచి సైడ్ ఇష్ దొరికిందిరా. బాగా గట్టిగా వినపడేలా చెప్పరా. చెప్పరా, బాగా క్లియర్గా చెప్పు. ఏం ఫిగర్ రా ఇది? ఈ రోజు కొట్టిన మందుకి మంచి సైడ్ ఇష్ దొరికిందిరా. ఏం ఫిగర్ రా ఇది? ఈ రోజు కొట్టిన మందుకి మంచి సైడ్ ఇష్ దొరికిందిరా. అవును, వీడే వీడే, అది వీడే సార్. చెప్పరా, చెప్పు. అవును సార్, నేనే రేప్ చేశాను. అప్పుడు నీతో పాటు ఇంకెవరున్నారు? నా ఫ్రెండ్స్ అందరూ నాతోనే ఉన్నారు. నేనే చేశాను సార్. రారా, రేప్ చేస్తారా?
ఆ? చెప్పండి చెప్పండి సార్ వదిలేండి సార్, సార్. సార్ 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 జరిగిందంతా చెప్పేస్తాను సార్. మేము ఒప్పుకుంటాం. ఆ రోజు అడవిలో మేమే సార్ రేప్ చేసాం. ఏ కేసు రాలేదు. ఇంకోసారి ప్రయత్నిద్దామని అనుకున్నాం. ఆ రోజు మేము బాగా తాగి ఉన్నాం సార్. మత్తు ఎక్కువైపోయింది. మత్తు బాగా ఎక్కువైపోయింది. ఇంకో మత్తు దొరికితే బాగుంటుంది. కానీ ఇలాంటి అడవుల్లో ఇప్పుడు అలాంటివి ఎక్కడ దొరుకుతాయి? సరిగ్గా చెప్పావు. దొరుకుతుంది. అలా చూడండి, ఏమంటారు? సూపర్గా ఉంది. ఎత్తుకొచ్చేద్దామా? ఎత్తుకొచ్చేద్దాం. బండిలోకి లాగే. పదండి. సార్ మేము తన్ని చంపేయాలని ప్రయత్నించాం సార్, కానీ తను తప్పించుకుంది. తను ఏ రిపోర్టు చేయలేదు. గోర్బందర్లో కూడా మీరేనా? అవును సార్, మేమే. చిన్న కొవ్వు కరగలేదు కదా, అందుకే అమ్మాయిలు ఎత్తుకెళ్తున్నారా? ఆ? నీతి నిజాయితీ గెలిచింది. చట్టం అనే వ్యవస్థ గెలిచిందనే చెప్పాలి. అర్పితకి న్యాయం లభించింది. అర్పిత విషయంలో జరిగింది చాలా దారుణం. కానీ తన ధైర్యం, ఆత్మవిశ్వాసం క్రిమినల్స్ను పట్టుకోవడానికి ముఖ్య పాత్ర వహించాయి. అర్పిత కేసులో ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. మనం ఎందుకని నేరస్తులకు బదులుగా విక్టిమ్స్ని ఎంతో కష్టపెడుతూ ఉన్నాం? ఎందుకని వాళ్ల బాధని, వేదన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం? ఎందుకు వాళ్లకు సహకరించడం లేదు? నిజంగానే ఈ సమాజంలోని మగవారు ఆడవారిని గౌరవించడం మొదలు పెడితే నగరం, ఈ దేశం మాత్రమే కాదు, ఈ ప్రపంచం మొత్తం ఆడవారికి అద్భుతమైన ప్రదేశంగా మారుతుంది. నేను అనూప్ సోని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మనం మళ్లీ కలుసుకుందాం క్రైమ్ ప్యాట్రోల్ బ్లాక్ హెడ్లైన్స్లోని ఇంకొక ఎపిసోడ్లో ఇంకో కొత్త కేసుతో. గుర్తుంచుకోండి, క్రైమ్కి మీకు మధ్య ఉన్న దూరం ఎంతంటే ఆశకి దురాశకి ఉన్నంత దూరం. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.